for salvation. Revelation for salvation. రక్షణ కొరకైన ప్రత్యక్షత. రక్షణ కొరకైన ప్రత్యక్షత. లూకా సువార్త లేకపోతే చదవబడిన యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. మేము యేసుని చూడగోరుచున్నాం. వీళ్ళు ఎవరు అంటే గ్రీకు దేశాల నుంచి వచ్చిన గ్రీసు దేశస్తులు. పండగకు వచ్చారు యెరూషలేముకి. అక్కడ ప్రభువుని చూడాలనుకుంటున్నారు. వారికి ఒక డిజైర్ ఉంది. అది ఏమిటి అంటే యేసుని చూడాలి. లూకా సువార్తలో కూడా మనం ఒక వ్యక్తిని చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవరు అని చూడగోరేను. చాలా రెండు మాటలు ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరిని జడ్జి చేశారు. వారి యొక్క హృదయాలను పరిశీలించారు. ఇక్కడ ఈ గ్రీసు దేశస్తులు మేము యేసును చూడగోరుచున్నాము అని ఆ ఫిలిప్పుతో చెప్పారు. ఫిలిప్పు ఆంద్రేయతో చెప్పాడు. ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసును అడిగారు. కానీ యేసు ప్రభు వారికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, లేకపోతే వారితో మాట్లాడలేదు. ఎందుకు అంటే మనం క్రీస్తు దేశస్తుల గురించి ఆలోచన చేస్తే వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళము అనుకుంటారు. తత్వవేత్తలు క్రీస్తుకు పూర్వమే మనకు తెలుసు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో అనే గొప్ప ఫిలాసఫర్స్ ఉండేవాడు. హిస్టరీ చదివిన వాళ్ళకి లేక పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు. ఈ ఫిలాసఫర్స్ మేమే ప్రపంచంలో గొప్ప మేధావులం అనుకుంటారు. అంతేకాకుండా ఈ గ్రీసు దేశంలో బహుదేవత విగ్రహారాధికులు, వీళ్ళందరికీ చాలా దేవుళ్ళు ఉన్నారు. చాలా దేవుళ్ళు ఉన్నారు. ఒక్క దేవుడు కొలవరు వాళ్ళు. వాళ్ళు ఆ ప్రేమకు ఒక దేవుడు ఉంటాడు, ప్రార్థనకు ఒక దేవుడు ఉంటాడు, లేకపోతే బిడ్డలకు ఒక దేవుడు ఉంటాడు, అగ్నికి ఒక దేవుడు ఉంటాడు. చాలా విగ్రహాలు ఉంటాయి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, గ్రీసు దేశం యొక్క ముఖ్య పట్టణమైన ఏథెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పౌలు అది గమనించి, మనకు అపోస్తల కార్యంలో చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. పౌలు గ్రీసు దేశంలోని ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన విగ్రహాలు, అనేకమైన దేవతా విగ్రహాలు ఉంటాయి. వాటిలన్నిటిని పూజిస్తూ ఉంటారు. ఈ గ్రీసు దేశస్తులు వారి యొక్క హృదయాన్ని దేవుడు చదివి వారికి ఇంటర్వ్యూ ఇవ్వట్లా. ఎందుకు అంటే వాళ్ళు నిజంగా యేసుని చూడాలని రాలేదు. ఈ ఉదయకాలమ మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది నేను యేసును చూడాలి అని వచ్చారు. ఈరోజు ఎవరు బైబిల్ చదువుతారో చూడాలి అని వచ్చిన ఉంటారు. ఈరోజు ఎవరు మంచి చీర కట్టుకుని వచ్చారు వాళ్ళు చూడాలని వచ్చిన ఉంటారు. ఎవరు మంచి బట్టలు వేసుకుని వచ్చారు వారిని చూడాలని, నిజంగా యేసును చూడాలని, యేసుతో మాట్లాడాలని, యేసును ఆరాధించాలని మనం వచ్చాము ఆ మందిరానికి. ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు ప్రభువును శోధించడానికి వచ్చారు, లేక ప్రభువు యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారు. వాళ్ళకి ఇంకా సమయం రాలా. నిజంగా వాడు మారు మనసు పొందడం, నిజంగా వారు దేవుణ్ణి చూడాలనే ఆశ లేదు వాళ్ళకి హృదయంలో. పైకి ఏమంటున్నారంటే, అయ్యా మేము యేసును చూడగోరి వచ్చాము అంటున్నారు. కానీ దేవుడు వారితో మాట్లాడలేదు. ప్రభువైన యేసు ఈజ్ రిలక్టెంట్ టు స్పీక్ విత్ దెమ్. కానీ లూకా సువార్తలో జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాను. ఎవరు అని చూడగోరాను. అతనిలో పశ్చాత్తాపం ఉంది. అతనిలో దేవుని చూడాలి
చూడాలని ఆశ ఉన్నది. ఈ ఉదయం మనం ఆలోచన చేద్దాం. ఇతనిలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసి, దేవుణ్ణి చూడాలని ఆశను చూసి ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. ఆయనే చూశాడు పైకి చూసి, జక్కయ్యా త్వరగా దిగు, నీ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చి అన్నది దేవుని యొక్క ప్రత్యక్షత మనకు రక్షణ దయచేయడానికి. ప్రియ దేవుని స్నేహితులారా, నీవు యేసును చూడకూర్చి ఉన్నావా? నీవు యేసుతో మాట్లాడాలని ఆశ ఉన్నదా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభావిగా నేను పాపిని, నేను అన్యాయంగా అనేక మంది దగ్గర ట్యాక్స్ వసూలు చేశాను. అతను ట్యాక్స్ 100 రూపాయలు అయితే 500 వసూలు చేశాను. జక్కయ్య చెప్తున్నాడు, నేను అనేక విధాలుగా అక్రమముగా నేను సంపాదించాను. చూడు లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చి ఉన్నాను. నేను ఎవరి అతనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించును. పశ్చాత్తాపం. ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత, ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తరువాత, ప్రభు తన గృహములకు వచ్చిన తరువాత అతడు పశ్చాత్తాపడి చెప్తూ ఉన్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను. నేను ఇంకెవరి దగ్గర అన్యాయంగా తీసుకోను. ఇప్పుడు వరకు తీసుకున్న వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాను. యేసు ఎవరో అని చూడకోరాడు. ఎందుకు అంటే అతనిలో పశ్చాత్తాపం. అతను పాపి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ ఎరుకో పట్టణం అంటే అక్కడ అది చాలా కాస్ట్లీ సిటీ ఆ రోజుల్లో. ఎందుకు అంటే అక్కడ డేట్స్ అంటే ఖర్జూరాలు చాలా బాగా పడితే కాస్ట్లీ ఖర్జూరాలు. అవి ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అక్కడ అనేక దేశాలను వాళ్ళు వచ్చి ఈ వ్యాపారం చేస్తుంటే వాళ్ళందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. జక్కయ్య బాగా సంపాదించాడు. అక్రమంగా సంపాదించాడు. చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు. అందువలన అతని అంటే అందరికీ కోపం. ఇతడు అక్రమంగా సంపాదించాడు, మన మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నాడు అని అతనంటే అసహించుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున పశ్చాత్తాపడిన తర్వాత, ప్రభు వారి గృహములకు వచ్చిన తర్వాత అతను నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీలో నిజంగా పశ్చాత్తాపం ఉందా? ఒక మీటింగ్ జరిగిందంట. ఒక క్రైస్తవ మీటింగ్ జరిగితే అక్కడ అందరూ స్త్రీలు సాక్ష్యం చెప్తున్నారు. వారి కుటుంబాల్లో జరిగిన గొప్ప ఆశ్చర్య కార్యాలు, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు అని సాక్ష్యం చెప్తున్నారు. ఒక స్త్రీ మాత్రం అలాగే కూర్చుంది. అమ్మా నువ్వు కూడా చెప్పు అంటే నేను చెప్పను. పర్వాలేదమ్మా చెప్పమ్మా, సాక్ష్యం చెప్పమ్మా, దేవుడు ఇంకేం చేయలేదా? నేను చెప్పనండి. ఏమా ఏంటి కారణం ఏంటి అంటే, ఇప్పుడు చెప్పాను చూసారంటే చాలా మంది సాక్ష్యం 7 ఉన్నారు. ఆ 9 నా దగ్గర అప్పు తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగిన నా అప్పు చెల్లించడం, నేను తిండి లేక నానా దరిద్రంగా బాధపడుచు ఉంటే ఒకరోజు తిని ఒకరోజు పస్తులు వెళ్ళి అమ్మా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంటే వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు చర్చిలో నిలబడి మాత్రం సాక్షి చెబుతున్నాను. పశ్చాత్తాపం లేదు వాళ్ళలో, నిజమైన పశ్చాత్తాపం లేదు వాళ్ళలో. తన సహోదరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, ఆమె శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆమె వైపు చూడకుండా నువ్వు సాక్ష్యం చెప్తే
దేవుడిని సాక్ష్యం ఇచ్చాడా? జక్కయ్య యేసు ఎవరు అని చూడలేదు. యేసు పరిశుద్ధుడు, ఆయన నా గృహానికి రావాలి, నా హృదయంలోకి రావాలి, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను అని అతడు ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో దేవుడు ఆ గృహములకు వచ్చాడు. కాబట్టి ఆ గృహములో రక్షణ కలిగినది. ప్రియా దేవుడి బిడ్డారా, ఈ గ్రీసు దేశస్థులు వారిలో పశ్చాత్తాపం లేదు కానీ వారు క్రీస్తును లేక యేసు ప్రభువును శోధించడానికి వచ్చారు. మేము యేసును చూడాలి. ప్రభు అంటున్నాడు, మీకు ఇంకా సమయం రాలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఫిలిప్పు ఆంధ్రయ్యతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, చూడండి అక్కడ 23వ వచనం, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి అన్నది. మహిమ పొందవలసిన గడియ. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, వారు ఎంత గొప్ప జ్ఞానులైనా, వారు ఎంత గొప్ప తత్వవేత్తలైనా, వారు గ్రీసు దేశస్థులు అయినా, వారు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వాళ్ళైనా కానీ వారందరూ తెలుసుకోవాల్సిన గడియ ఒకటి వస్తుంది. ఎప్పుడు అంటే గోధుమ గింజ భూమిలో పాత పెట్టబడి చనిపోయి అది అందరికీ ఫలించినట్లుగా నేను సిలువ వేయబడి తిరిగి లేచి ఆకాశములకు ఎత్తబడినప్పుడు 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించదును. ఎందుకంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన పైకెత్తబడిన ఆ సమయంలో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆకర్షింపబడాలి. ఈ భూమి మీద ఎవరికైతే సువార్త ప్రకటించబడలేదో వారి దగ్గరికి సువార్త వెళ్ళాలి. ఈ మధ్య చాలా మంది ఏంటంటే సంఘాలకు వెళ్ళి మా సంఘానికి రా అని గొర్రెలను దొంగిలిస్తూ ఉన్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. సువార్త ప్రకటించబడని స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించబడాలి. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వారందరూ వారందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఎందుకనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ఆయన ప్రత్యక్షత కలిగి ఆయన అందరికీ రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు రక్షణకర్త. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాం, ఆయన శ్రమలలో ఉన్న వారికి ప్రత్యక్షత ఆయన కలిగి ఉన్నాడు. ఎవరికి ప్రత్యక్షత అంటే ఎవరైతే శ్రమల్లో ఉన్నారు, ఎవరైతే కష్టాల్లో ఉన్నారు, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని విడిపించడానికి ఆయన ప్రత్యక్షపరచబడుచు ఉన్నాడు. చూడండి, మనం చదివిన మొదటి పాఠాన్ని గమనించినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. మోషేకు యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైంది? ఏ కొండ మీద? హోరేబు పర్వతం మీద. దానికి ఇంకో పేరు ఏంటంటే దేవుని పర్వతం. ఇంకో పేరు ఏంటది? ఇంకో పేరు ఉంది. ఏంటది? ఈ పర్వతానికి ఒక క్లూ ఏంటంటే 10 ఆజ్ఞలు ఇచ్చిన పర్వతం కూడా అది. ఎవరు? సీనాయి కొండ. వెరీ గుడ్, హల్లెలూయా.
సీనాయి కొండ అనే ఆ దేవుని పర్వతం మీద, ఆ హోరేబు పర్వతం మీద ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆయన ఏం చేశాడంట, తన మామ ఆయన ఇత్రో మందని మేపుచు అరణ్యము అవతలికి తోలుకుని వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద హోరేబు పర్వతం దగ్గరికి వెళితే అక్కడ దేవుడు ప్రత్యక్షపడ్డాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? ఐగుప్తుని విడిచిపెట్టి సుమారు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల వయసులో అతడు ఐగుప్తు నుండి పారిపోయి ఇత్రో అనే తన మామ దగ్గరికి, లేక అక్కడికి వచ్చిన తర్వాత ఇత్రో యొక్క కుమార్తెను వివాహం చేసుకుని అక్కడే 40 సంవత్సరాలు ఆయన మందను మేపుచు అడవుల్లో తిరుగుతూ ఉంటే 40 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 40 సంవత్సరాల తర్వాత అప్పుడు వరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎంతో ఆలోచించాడు. ఎందుకు నా జీవితం అయిపోయింది, నేను ఫరో గృహంలో పెరిగిన వాడిని, ఫరో కుమారుడుగా ఉన్నాను నేను. కానీ దానికి అతడు ఎప్పుడు చింతపడలేదు. కానీ దేవుని యొక్క దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు దర్శనం ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ప్రత్యక్షత ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనం చూద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచితిని. బాధలు చూసే దేవుడు, మన యొక్క శ్రమలను చూసే దేవుడు, మన యొక్క కష్టాలను చూసే దేవుడు. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని చూడాలనే ఆశ ఉంది. మోషే వెతుకుతూ ఉన్నాడు, నేను దేవుడిని చూడాలి. జక్కయ్య ప్రభు ఎవరు ఆయన్ని చూడాలి, యేసు ఎవరు అని చూడాలని అతను వచ్చాడు. దాని వరకు అతను పడిన శ్రమ మనకు తెలుసు. కానీ గ్రీసు దేశస్థులు యేసును చూడాలని వచ్చారు, కానీ మనస్సులో మాత్రము వారికి పశ్చాత్తాపం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సీనాయి పర్వతం మీద, దేవుని పర్వతం మీద, హోరేబు పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై మోషేతో అంటున్నాడు, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. 8వ వచనం. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించడం. చాలమ్మా. ఐగుప్తు చేతిలో నుండి, ఐగుప్తుల బానిసత్వము నుండి, ఫరో యొక్క సంఖ్యల నుండి, పాపపు సంఖ్యల నుండి విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. నేను ఎందుకు ప్రత్యక్షమయ్యాను అంటే నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకములో నీకు నాకు ప్రత్యక్షమవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనను హృదయపూర్వకముగా నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. 8వ వచనం చెప్పుకునే మాట, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. అక్కడ వారు శారీరక బంధకాల్లో ఉన్నారు, వారు ఫరో పెట్టే శ్రమల్లో కష్టాల్లో ఉన్నారు. దాని నుండి విడిపించడానికి మోషేను పంపిస్తున్న ప్రభువు మనము పాపములో చిక్కుకున్నప్పుడు, పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి మనుష్య రీతిగా ఆయన వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన మానవుని రీతిగా ఈ లోకానికి వచ్చి మన మధ్య ఆయన జీవించాడు, మన మధ్య నివసించి మనకు రక్షణ దయచేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నేను రక్షింపబడాలి,
నేను ప్రభువు దగ్గర విడుదల పొందాలి, ప్రభు సన్నిధిలో నా పాపముల నుండి విడుదల పొందాలి అని నీవు సిద్ధపడి వచ్చినట్లయితే, నువ్వు యేసును చూడాలని హృదయపూర్వకంగా నువ్వు మందిరానికి వచ్చినట్లయితే, ఈరోజు నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనము పాపులుగా ఉండగా ఆయన మన కొరకు ఈ లోకములో జన్మించాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ముందుగా మనం రక్షణ పొందాలి అంటే ఏం చేయాలంట? ఫస్ట్ రక్షణ సువార్తను వినాలంట. రక్షణ సువార్తను వినాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. నువ్వు ఫస్ట్ మొట్టమొదటిగా ఏంటంటే సువార్తను వినాలి. రక్షణ పొందుకోవాలి అంటే నువ్వు సువార్తను వినాలి. మరి సువార్త అందించబడకపోతే, ఎక్కడో కొండల్లో కోనల్లో లోయల్లో జీవిస్తున్నవారు, అడవుల్లో జీవిస్తున్నారు, సువార్తను వినలేదు వాళ్ళు, వారికి సువార్త ప్రకటించబడాలి. ఎంతసేపు లక్ష్మీపురంలోనూ ఏలూరు క్రైస్తవులోనే కాదు, సువార్త ప్రకటించబడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. సువార్త ప్రకటించబడాలి. సువార్త వింటే రక్షణ. రెండవది ఏంటంటే సువార్తను నమ్మాలి, విశ్వసించాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు హియర్ ద గాస్పెల్ అండ్ దెన్ యూ హ్యావ్ టు బిలీవ్ ద గాస్పెల్. సువార్తను నమ్మాలి. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ పౌలు, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచాలి. ప్రభునందు విశ్వాసం ఉందా? నీకు ఆలోచన చేసుకో. ప్రభువును నమ్మచ్చు ఉన్నావా? నువ్వు యేసు ఎవరో అని చూడగోరి నువ్వు మందిరానికి వచ్చావు, ఈ వాక్యాన్ని విన్నావు, ఈ వాక్యం ముందు నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని మనము వెల్లడి చేయాలి. కానీ కన్ఫెస్ చేయాలి. ఎప్పుడు అంటే నీవు ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడిన రోజున నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలి. ఇంకా బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉన్నారా? ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాత జీవితమును, పాప జీవితమును, రోత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్న నువ్వు ప్రభు నామములో బాప్తిసము పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువును నమ్ముతూ ఉన్నవా? నువ్వు నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. జస్టిఫికేషన్ కృప చేత, బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వు మంచి పనులు చేయడం వల్ల కాదు, లేక నువ్వు గొప్ప దేవాలయాలు కట్టించడం వల్ల కాదు, లేకపోతే నువ్వు చక్కని పాటలు పాడటం వల్ల కాదు, లేకపోతే నువ్వు చక్కగా వాక్యం చదవడం వల్ల కాదు, లేక చక్కగా వాక్యం బోధించడం వల్ల కాదు, కానీ దేవుని యొక్క కృప చేతనే నువ్వు రక్షణ పొందుకున్నావు. దేవుని యొక్క కృప కావాలి అంటే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అప్పుడు నీకు రక్షణ. చక్కయ్య యేసు ఎవరో అని చూడగలడు. తన హృదయంలో ఉన్న బాధను, నేను పాపిని అని తన ఆత్మ ఘోషిస్తూ ఉంటే, తన మనస్సాక్షి ఘోషిస్తూ ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను పాపిని, ఇదిగో నేను అన్యాయంగా సంపాదించాను, వాటన్నిటినీ నేను పేదలకి ఇచ్చేస్తూ ఉన్నాను.
దేవుని యొక్క కృప చేత మనము రక్షింపబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని కృప చేత మాత్రమే రక్షణ పొందగలము అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజే మనకు రక్షణ, ఈరోజే మనకు ఉగ్రత నుండి మనకు విడుదల ఈరోజే మనకు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే 5వ అధ్యాయం, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడ. ఉగ్రత నుండి రక్షణ. దేవుడు మనలను ఉగ్రత నుండి రక్షించడానికి ఈ రోజుల్లో ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ఈ తుఫాన్లు అకాలంలో ఎందుకు వస్తున్నాయి, ఈ సునామీలు అకాలంలో ఎందుకు వస్తున్నాయి అని చూస్తే దేవుని యొక్క ఉగ్రత. ఆ ఉగ్రత నుండి మనం రక్షింపబడాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. పౌలు అంటున్నాడు, నీవు దుఃఖించి ప్రార్థించినట్లయితే దేవుడు నీకు నిజమైన మారు మనస్సు కలుగ చేస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. దుఃఖపడి మారు మనసు పొందితిరి అని సంతోషిస్తున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దేవుని చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖిస్తారో, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఆ దుఃఖము వలన మారు మనస్సు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మనకు రక్షణ దినం. ఈ దినము తప్ప మనము రక్షణ పొందలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం.